వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బజార్ ఘాట్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అంబులెన్స్ ను డొనేట్ చేసిన ఏబీవీ ఫౌండేషన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్లో టీడీపీ నిరసన. అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ ఘాట్ వరకు మౌన ప్రదర్శన ర్యాలీ. హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదం. బహదూర్పుర ఎక్స్ రోడ్ దగ్గర ఆటో ఢీకొన్న ఆర్టీసీ బస్సు, పలువురికి గాయాలు. ఏపీలోని సిఐడి అధికారులు సీఎం జగన్ కు అమ్ముడుపోయారు. సిఐడి అధికారులు రిలే నిరాహార దీక్షలో దొమ్మలపాటి రమేష్ ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే నాంపల్లి బజార్ ఘాట్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఏబీవీ ఫౌండేషన్ ద్వారా అంబులెన్స్ను డొనేట్ చేశారు. ఈ అంబులెన్స్ను కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు అంబులెన్స్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. అడ్డం పెట్టి అరే ఒకసారి गाड़ी चालू करो. जाओ अंदर जाओ. आज इनके किसी తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ ఘాట్ వరకు మౌన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలోని రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. పాత బస్తీ బహదూర్పుర ఎక్స్ రోడ్డు దగ్గర సిగ్నల్ పడటంతో ఓ ఆటో ఆగింది. అదే సమయంలో రాజేంద్రనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుండి వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి వచ్చారు. బహదూర్పుర సిఐ పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించారు. అందులో తీవ్ర గాయాలని ఇద్దరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ డ్రైవర్ తెలిపినట్లుగా పోలీసులు తెలిపారు. क्या हुआ इधर बताओ, कहाँ मार लगी तुम्हारे? नहीं खोलो मत बताओ, खाली खोलो मत रहने दो. రాష్ట్రంలోని సిఐడి అధికారులు జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయారని, అందుకే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆరోపించారు. మదనపల్లె టీడీపీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొమ్మలపాటి ఎస్ఎస్ విరాజ్, దొమ్మలపాటి చాణక్య తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగానే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో సిఐడి అధికారులు జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయారని
ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఈ అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. చంద్రబాబు గారి మీద పెట్టిన అక్రమ కేసులు వెంటనే, చంద్రబాబు గారి మీద పెట్టిన అక్రమ కేసులు వెంటనే. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, కొమ్మలపాటి రమేష్ గారి నాయకత్వం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. We want, we want, we want, we want, we want. జై బాబు, 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 జై బాబు. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. విడుదలై 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఆయన ఉంటూ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు. ఈరోజు సిబిసిఐడి పూర్తిగా అతని చేతిలోనే ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసును ఇదివరకే సిబిఐ కానీ, ఈడీ కానీ, కాగ్ నివేదిక కానీ ఎటువంటి అవినీతి లేదు అని చెప్పి తేల్చేసినటువంటి కేసు. అటువంటి కేసును నువ్వు మళ్ళీ కుట్ర చేసి ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశావు. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నావు. ఈరోజు సిబిఐ న్యాయవాదిగా ఉన్నటువంటి హిమబిందు గారు ఇచ్చినటువంటి తీర్పులు ఇవ్వడం జడ్జిలకు ఉన్నటువంటి వ్యక్తిగత డిస్క్రిప్షన్. తీర్పులను మేము తప్పుపట్టలేం కానీ అంతకుముందు హిమబిందు గారు ఎవరు అనే విషయం అందరూ తెలుసుకోవాలి. రాజ్యసభ వైఎస్ఆర్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ గారి మేనకోడలే హిమబిందు గారు. గతంలో పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డితో ఫోటోలు దిగినటువంటి వ్యక్తి ఆమె జడ్జిమెంట్ మేము కామెంట్ చేయడం లేదు. అదేవిధంగా హైకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చినటువంటి శ్రీనివాసరెడ్డి గారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కేసులు వాదించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి చెప్పాడు, అతను నేను ఆల్రెడీ వాదించాను, మీరు మార్చుకోవాలంటే వేరే జడ్జిని మార్చుకోమని. అయినా వ్యవస్థల మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా ఎదుర్కొన్నారు. మీతోనే మీరు ఏ తీర్పిచ్చినా నేను కట్టుబడి ఉంటానని అతని వద్దనే చేశాడు. న్యాయ వ్యవస్థలో వచ్చే తీర్పులను ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తమ సోషల్ మీడియాలో ముందే పుంకాలుగా తీర్పులు రాస్తున్నారు. అదే ప్రకారం తీర్పులు బయట వస్తున్నాయి. అంటే వ్యవస్థలను ఏ స్థాయికి దిగజార్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే విషయం ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఈ రోజు హనుమంతుని శక్తి హనుమంతుడికి తెలియనట్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి శక్తి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగులు రోడ్లెక్కి బయట వస్తుంటే, కదం తొక్కుతుంటే ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఒక బొబ్బులిపులై ఒక సింహం లాగా ముందుకు వస్తున్నారు. ప్రతి ప్రజలలోనూ కదలికొస్తోంది. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి శక్తి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికో భారతదేశానికో కాదు, ప్రపంచ స్థాయి వ్యక్తి, ప్రపంచంలో గర్వించదగిన ఒక నాయకుడిగా మిగిలిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాకు సంక్షోభంను సృష్టించావు, కానీ ఈ సంక్షోభంలో మా నాయకుడు ఎంతటి వాడు అని మేము చూస్తున్నాం. నీ సుఖానందం ఎన్నో రోజులు ఉండవు. ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా బయట వస్తాడు. రేపు నాడు వచ్చే ఎన్నికలలో ప్రజలంతా ఉమ్మేస్తే ఆ ఉమ్మిలో కొట్టుకుపోవడం ఖాయము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలుగుదేశం. కొన్ని అరెస్ట్ చేసి నువ్వు లేనిపోని ఇబ్బందులు తెచ్చుకుంటావు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ అన్యాయాన్ని వినాడి ప్రజల యొక్క అభిప్రాయాలను కనుగొని మీరు పరిపాలన చేసుకుంటే బాగుంటుందని మేమంతా అనుకుంటున్నాము. మీరు అక్రమంగా బాబు గారిని అరెస్ట్ చేసి
ఆయనకు లేని గౌరవాన్ని పెంచిపెట్టారంతే. ప్రపంచ దేశాల్లో ఆయనకు లేని గౌరవాన్ని ఇప్పుడు మాకు కూడా మేము కూడా అర్థం చేసుకోవాలి. ఇంత అభిమానం బాబు గారి మీద ఉందని మేము కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది బాబు గారికి ఉన్న గౌరవం ఏమి, ఆయనకున్న విలువ ఏమి అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు అర్థమైంది. అందువలన నువ్వు చూసి ఆయన్ను వెంటనే రిలీజ్ చేసి లేనిపోని ఇబ్బందులు పెట్టుకోకుండా నువ్వు పరిపాలన చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మన అధినేతను చంద్రబాబు నాయుడు గారిని అక్రమ నిరసనగా ఈరోజు 11వ రోజు మదనపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున మదనపల్లి ఇన్ఛార్జి దొంగలపాటి రమేష్ అన్న ఆధ్వర్యంలో నిరాహార దీక్షలో పాల్గొన్న సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు సిఐడి వాళ్ళు 2 రోజులు కస్టడీకి తీసుకున్నారు. నిన్న కూడా చేసినారు, ఈరోజు మళ్ళీ చేస్తున్నారు. ఏం చేసినా వాళ్ళు ఎన్ని చేసినా ఎక్కడా కూడా అక్రమం అనేది వాళ్ళకి తప్పులు అనేది ఎక్కడా కూడా దొరకలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఈరోజు ఐటీ వాళ్ళు కానీ యూత్ కానీ రోడ్లపైకి వస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ నుంచి కూడా రాజమండ్రికి కొన్ని వేల కార్లలో కూడా వస్తున్నారంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి మీద యువత అభిప్రాయం ఉందో అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తాను, మా అధినేత ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించినారు. అక్కడ ఖచ్చితంగా నిర్దోషని తేలడం జరుగుతుంది. తొందరలోనే బయటకు వస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై 10 రోజుల నుంచి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసుల మీద అరెస్టు చేసి పెద్ద ఆయన్ను 73 ఏళ్ళు 4 ఏళ్ళు అయినా కూడా ఇబ్బందులు పెడుతూ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసి ఈ మొత్తం మా తెలుగుదేశం కార్యకర్తలను అందరినీ కూడా నిరుత్సాహపరిచిన జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి పంపించాలని కోరుకుంటున్నారు. ఎప్పుడెప్పుడని ఉన్నారు. అమెరికాలో చూస్తే ధర్నాలు చేస్తున్నారు, బాంబేలో చూస్తే ధర్నాలు చేస్తున్నారు, బెంగళూరులో చూస్తే ధర్నాలు చేస్తున్నారు, తమిళనాడులో చూస్తే ధర్నాలు చేస్తున్నారు. నేషనల్ లీడర్ని ఎత్తుకొని పోయి అక్రమ కేసు పెట్టి అన్యాయంగా కేసు పెట్టి ఇవ్వద్దు ఇబ్బందులు పెడుతున్నావా జగన్మోహన్ రెడ్డి? ఎప్పుడెప్పుడు నిన్ను ఇంటికి పంపించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది గుర్తుపెట్టుకొని నువ్వు మాట్లాడుకుంటే చాలా మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు, ఇందులో భాగంగా మా కార్యకర్తలు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తే మీకు ఇంటికి సాగనంపాలని ఎదురు చూసుకొని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకొని మాట్లాడుకోండి మీరు. కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. బాలికను దగ్గరి బంధువే హత్య చేయించడం కలకలం రేపుతోంది. పెద్దాపురంలో 4 రోజుల క్రితం అదృశ్యమైన 10 ఏళ్ల బాలిక ప్రవీణ కుమారి విగత జీవిగా కనిపించింది. పెద్దాపురం కొండయ్యపేటకు చెందిన వీర్రాజు, జ్యోతి భార్యాభర్తలు. వీరి ఏకైక కూతురు ప్రవీణ కుమారి స్థానిక మున్సిపల్ స్కూల్లో 5వ తరగతి చదువుతుంది. భర్త వీర్రాజుతో గొడవపడిన జ్యోతి తన తల్లి సునీత కూతురుతో కలిసి పెద్దాపురం శివారున ఎన్టీఆర్ కాలనీలోని అద్దె ఇంట్లో అద్దెకు ఉంటోంది. కూలీ పనులు చేసుకుంటూ తల్లి కూతుళ్లను పోషించుకుంటూ ఉంది. ఈ నెల 20న పాఠశాలకు వెళ్లిన బాలిక మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాకపోవడంతో తల్లికి అనుమానం వచ్చింది. వెంటనే భయంతో పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని బాలిక ఆచూకీ కోసం గాలించారు. కనిపించకుండా పోయిన రోజునే బాలిక తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలోని వడిసలేరులో ఉంటున్న జ్యోతి మేనత్త బత్తిన సత్యవతి కుమారుడు నాని బాబుతో స్కూటర్పై వెళ్లినట్లు కాలనీవాసులు చెప్పారు. పోలీసులు ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో పెద్దాపురం జగ్గంపేట హైవే పక్కన పంట పొలాల్లో దుర్వాసన వస్తోందని చుట్టుపక్కల వారు పెద్దాపురం పోలీసులకు తెలిపారు. వారు పరిశీలించి మృతదేహం బాలికదిగా గుర్తించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ రోజు నాని బాబు బాలికను తీసుకుని వెళ్లి చంపేసి పొలాల్లో పడేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుక్కలు దాడి చేయడంతో మృతదేహం గుర్తుపట్టలేనట్లుగా మారిందని పోలీసులు చెబుతున్నారు. పరారీలో ఉన్న నాని బాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఈశ్వరనగర్లోని నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. రమణయ్యపేట సచివాలయం వద్ద స్థానికులతో ఎమ్మెల్యే కన్నబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ఆక్రమణలు తొలగించి ఈశ్వరనగర్ ప్రధాన రహదారిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే సచివాలయాల వద్ద వినాయకుని ఆలయం నిర్మిస్తామన్నారు. రోడ్డును ఆనుకుని ఎంతో కాలం నుండి నివసిస్తున్న వారందరి వివరాలను సేకరించి వచ్చే నెల 15వ తేదీలోగా అర్హులైన వారికి అందరికీ పట్టాలు ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు. ఈశ్వర నగర్ ప్రధాన రహదారి అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు.
నివారణకి అన్ని చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. వచ్చి కొబ్బరికాయ కొట్టి వెంటనే పని ప్రారంభిస్తాం. మీరు ఎవరైనా పురమాయించండి. చాలా స్పీడ్గా కడదాం గుడి. రెండోది, సచివాలయం మన కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సచివాలయం కూడా నిర్మాణం పూర్తయింది. ఇంకో 10% ఉందంటున్నారు. నేను మళ్ళీ అధికారులతో మాట్లాడి వేగంగా పూర్తి చేసి వచ్చే నెలకల్లా దాన్ని అక్కడ ప్రారంభించి ఇది ఖాళీ చేసి దాన్ని నీట్గా చేయించి మళ్ళీ మీకు అప్పచెప్పేస్తాను. ఓకే సార్. పెద్దలు ఇప్పుడే విశ్వనాథ్ రెడ్డి గారు, మూర్తిబాబు గారు వీరందరూ చెప్తూ ఉన్నారు. ఈ దారి సంబంధించిన సమస్య, దాన్ని పరిష్కారం చేయడానికి నేను సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. అది ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచిస్తాను. అన్నిటికీ మించి మీ ఆందోళన నాకు తెలుసు. నేను గడపకు వచ్చినప్పుడు కూడా పట్టాలు ఇస్తానని చెప్పాను. మన నియోజకవర్గంలో ఇప్పుడు ఇంతకుముందు నరసింహమూర్తిగా చెప్పింది మీకు పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఎక్కడా లేని స్థాయిలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చామని చెప్తున్నారు ఆయన. దాదాపుగా 32,000 పట్టాలు ఇచ్చాం నియోజకవర్గం అంతా. అవన్నీ కొత్తగా భూములు కొని పండూరు, నేమో, లేకపోతే నడుకుదురు, అలా దూరంగా. మీ అందరూ ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఇవ్వాలని చెప్పి ఆ రోజు నుంచి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మాట ఇస్తున్నా వేదిక మించి. నేను మాట ఇచ్చి పారిపోయే రకం కాదు. అవ్వదంటే అవ్వదని చెప్పేస్తాను, చేస్తామంటే చేస్తామని చెప్తాను. ఎన్యూమరేషన్ చేస్తున్నాం, చేసి అన్నీ అనుకూలిస్తే 15 రోజుల్లో పట్టాలు తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాలి. దీనికి ఒక సమస్య గారు చెప్తున్నాను. అమ్మా వినమ్మా ఒకసారి. దానికి సంబంధించి పరిష్కారం మీరే మాట్లాడుకోవాలి. రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం భారీగా వేస్తున్న విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ సండే మార్కెట్లోని సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలివేల వీరబాబు, నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు, దుంపల ప్రసాదులు మాట్లాడుతూ ప్రతి నెల విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్నాయన్నారు. ట్రూ యాప్, ఈడీ, ఫిక్స్డ్, ఎఫ్పిపిసిఏ ఛార్జీలు వంటి రకరకాల పేర్లతోటి ఛార్జీలు విద్యుత్ బిల్లులతో కలిపి వసూలు చేయడం దారుణమని అన్నారు. ఓ పక్క ఆదాయాలు సరిగా లేక మరో పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం గురించి గొప్పలు చెబుతూ దొడ్డిదారిన ప్రజలపై భారాలు ఇస్తోందని చెప్పారు. వెరీ గుడ్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో కాపు సంక్షేమం సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య అధ్యక్షతన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని జిల్లాల నుండి వచ్చిన ఎగ్జిక్యూటివ్ సభ్యులు 5 తీర్మానాలు చేశారు. వైసీపీ పార్టీ చంద్రబాబు నాయుడును అప్రతిష్ట పాలు చేయడానికి రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేసిందన్నారు. చంద్రబాబుపై వైసీపీ అక్రమ కేసులు బనాయించడాన్ని కాపు సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీ తీవ్రంగా ఖండించింది. కూడా ఇలాంటి చేయకపోతే ముందు వెంటనే 10 గంటల్లో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈ ఆందోళన ప్రత్యేకించుకుంటున్నా. మిగతా విషయాలు ఈవేళ వచ్చిన వాళ్ళలో చెప్పిన వాళ్ళలో ప్రతి ఒక్కరితో ఇవాళ మాట్లాడిస్తా. ఒకటి ముందు ఒకటి రకాలైనా సరే విలేకరులకి అలాగే ప్రింట్ మీడియా మిత్రులకి అందరికీ కూడా కాపు సంక్షేమ సేన తరఫున నమస్కారాలు. ఈరోజు పెద్దలు హరిరామజాయ గారు ఆధ్వర్యంలో కాపు సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు అలాగే జిల్లా కోఆర్డినేటర్లు వివిధ పార్టీల అనుబంధ సంస్థల అధ్యక్షులు మీటింగ్ జరుపుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో
కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు పూజ్యులు చేగుండి హరిరామజోగయ్య గారు అధ్యక్షతన ఈ మీటింగు జరుపుకోవడం చాలా సంతోషకరం. అలాగే 5 తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 5 తీర్మానాలు కూడా ఏకగ్రీవంగా కాపు సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానించడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టుని తీవ్రంగా ఖండించడం జరిగింది కాపు సంక్షేమ సేన. అలాగే రాబోయే రోజుల్లో ఈ ఫ్యాషన్ రాజకీయాల నుంచి, ఈ వైఎస్ఆర్సీపీ నుంచి మనం అందరం దూరంగా ఉండాలంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో ముందుకెళ్లాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. అలాగే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కార్యకర్తలు సంతృప్తి చెందేటట్టుగా వివిధ పదవులు అందరికీ ఆమోదవర్గంగా ఉంచి జనసేన తెలుగుదేశం నాయకులు ముందు ప్రస్తావించడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం మరియు బీజేపీ కలిసి ముందుకెళ్లాలని తీర్మానం జరిగింది. రాబోయే రోజుల్లో 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ ఆశించిన మేరకు కాపు సంక్షేమ సేన ఆఫీస్ బేరంలో వివిధ కాపు సంఘాల నాయకులు మరియు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ మైనార్టీలు సహకారంతో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఐక్యతగా పోరాడి రంగంలో దిగి జనసేన పార్టీ రాజ్యాధికార దిశగా ముఖ్యమంత్రి పదవిని మన శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే దిశగా నడుం కట్టాలని తీర్మానించడం జరిగింది. ఈ తీర్మానాలన్నీ కూడా పెద్దలు హరిరామజోగయ్య గారు అధ్యక్షతన మొత్తం జనరల్ బాడీ మొత్తం అంతా కూడా ఎగ్జిక్యూటివ్ బాడీ అంతా కూడా చెప్పడం జరిగింది. పాలకొల్లు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ప్రమేయం లేదని, ఆ సంస్థలు అధికారులు సక్రమంగా జరిగిందని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిఐడితో అక్రమ కేసులు పెట్టించారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పాలకొల్లు ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కల్లుగీత కార్మిక సంఘం నాయకులు 12వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా మాట్లాడారు. కల్లుగీత కార్మికుల అభివృద్ధికి కృషి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని తెలిపారు. ముందుగా గాంధీ బొమ్మల సెంటర్లోని జాతీయ నాయకుల విగ్రహాలను పూలమాలలు వేసి దీక్షలో కూర్చున్నారు. గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ మరి 12వ రోజు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ మరి 12వ రోజు హింసించి ఇబ్బంది పెట్టి ఇలా జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతాడే రెట్టించిన ఉత్సాహంతో ఇప్పటి వరకు ఏదో 10, 20, 25 గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ మరి 12వ రోజు గారి అక్రమ అరెస్టు, అక్రమ కేసులు నిరసిస్తూ పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్ష కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 12వ రోజు ఈ యొక్క నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్నటువంటి పాలకొల్లు నియోజకవర్గ కల్లుగీత కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా.
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం అహర్నిశలు శ్రమించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందులో కూడా ప్రత్యేకించి ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో, బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం నిత్యం పాటుపడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్న ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ట్యాంకులో దిగిన 2 కూలీలు మృతి చెందారు. మండలంలోని చింతాడ గ్రామానికి చెందిన కూలీలు ట్యాంకును శుభ్రం చేసేందుకు పనికొచ్చారు. వీరిలో పెద్దింటి పోలినాయుడు డీజిల్ ట్యాంకు శుభ్రం చేసేందుకు దిగాడు. ట్యాంకులో ఉన్న విషవాయువుతో ఊపిరి అందకపోవడంతో ట్యాంకులో మృతి చెందాడు. గమనించిన అక్కడే ఉన్న లారీ హెల్పర్ పోలినాయుడును కాపాడేందుకు ట్యాంకులోకి దిగి అతడు కూడా మృతి చెందాడు. కొన్ని నెలల నుంచి పెట్రోల్ బంక్ మూతపడి ఉంది. పెట్రోల్ 4వ బంకును తెరిచేందుకు యజమాని నిర్ణయించడంతో ట్యాంకులను శుభ్రం చేసే క్రమంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బజార్ ఘాట్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అంబులెన్స్ను డొనేట్ చేసిన ఏబీవీ ఫౌండేషన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్లో టీడీపీ నిరసన. అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ ఘాట్ వరకు మౌన ప్రదర్శన ర్యాలీ. హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదం. బహదూర్పుర ఎక్స్ రోడ్ దగ్గర ఆటో ఢీకొన్న ఆర్టీసీ బస్సు, పలువురికి గాయాలు. ఏపీలోని సిఐడి అధికారులు సీఎం జగన్ కు అమ్ముడుపోయారు. సిఐడి అధికారులు రిలే నిరాహార దీక్షలో దొమ్మలపాటి రమేష్ ఆరోపణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.